వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారు? ఏ ఆటో డ్రైవరు. ఆటో డ్రైవర్. ఓకే, మీకు మనీ డబ్బులు వస్తున్నాయా? వస్తున్నాయి, సంవత్సరానికి 10,000 అంటే ప్రతి సంవత్సరం వేస్తున్నారు వేస్తున్నారమ్మా. వస్తే చెప్తాం, లేకపోతే మాకేది చెప్తాం. ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? వస్తాయి. అమ్మఒడి. అమ్మఒడి మాకు రావు. మా అమ్మాయికి డిగ్రీ ఇది ఇంటర్ నుంచి డిగ్రీ వరకు పని. మీకు పింఛన్ అని వస్తుందా? నాకు పింఛన్ రాదు. మీ వైఫ్కి 45 సంవత్సరాల చేయూత పథకం సంవత్సరం వస్తే వస్తుంది. ఇప్పుడు 44 ఆమెకి. ఇంకా మరి ఇప్పుడు ప్రభుత్వం మారబోతుంది కదా, అంటే మారబోతుందని చెప్పలేము. ఎందుకంటే అటు ఎన్డీఏ కూటమిగా 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, ఇటు జగన్ ఒక్కలే వస్తున్నారు. సో ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది, అమల్లోకి వచ్చేసింది. సో మరి ఎవరు వస్తారనేది ఎవరికి తెలియదు. మరి ఈ పథకాలన్నీ కంటిన్యూ అవ్వకపోతే మీకు ఇంట్లో ప్రాబ్లం ఉంటుందా? ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం ఉండకుండా ఏముంది? కరోనా టైంలో ఆయనేగా కాపాడింది. ఇప్పుడు కరోనా టైంలో ఇళ్లలో కూర్చుంటే ఆటో 10,000 వేసింది ఆయనేగా. ఇంటద్దులు ఆగరు. ఎవరు ఆగారు? ఎవరు ఆగరు? బ్యాంకు ఫైనాన్సర్లు ఆగలా, ఇంటద్దులు వాళ్ళు ఆగలా. ఇళ్లలో కూర్చుంటే 3 నెలలు ఆటో 10,000 వేసింది ఆయనే. మరి అయ్యే తిన్నాం మేము కరోనా టైంలో. అయితే రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వడానికి సంక్షేమ పథకాలు ఒకటే కాదు, ఐటీ కంపెనీస్ రావాలి, ఇటు రోడ్లు డెవలప్ అవ్వాలి, ఇలా పర్యాటకంగా అభివృద్ధి చెందాలంటున్నారు. అది ఎంతవరకు కరెక్టేనమ్మా? రావాలి. ఇప్పుడు రావాలంటే 2014లో మా ఇంటి 3,000 ఉండేది. ఈ రాజధాని అనగానే 6,000 అయింది. మా సంపాదన అదేగా. అప్పుడు సంపాదన అదేగా. అందులో యాపలు ఒకటి వచ్చినాయి, 30-40 రూపాయలు అంటున్నారు. ఇక్కడ గ్యాస్ ఏమో 95 రూపాయలు కేజీ. ఇప్పుడు ఆనాడు ఆ రాజధాని లేక ముందు 2014లో 50-60 ఆటో. ఇవాళ ఇంకా దిగజారిపోయింది యాప్లు వచ్చి. అది ఇప్పుడు మంది అసలు రాజధాని లేని రాష్ట్రంగా తయారైంది అంటున్నారు. అసలు ఈ ప్రభుత్వం ఇలా కంటిన్యూ అయితే బాగుంటుంది అంటారా, ఏమన్నా మారితే ఇంకేమన్నా బాగుంటుంది అంటారా? ఎవరికైనా సరే రాజధాని అంటే ఇప్పుడు ఇంటద్దులు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఇంటద్దులు పెరిగిపోతున్నాయి. మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాం? ఇప్పుడు మాకు ఇల్లులు ఇవ్వండి, లేని వాళ్ళకి ఇల్లులు ఇవ్వండి, మీరు ఏదన్నా కట్టుకోండి. లేని వాళ్ళకి మా పూటగా ఇల్లు ఇచ్చారనుకోండి, మీరు ఏదన్నా కట్టుకోండి, మాకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇంటద్ది 3,000 ఇంటద్ది రాజధాని 6,000 అయింది. వాళ్ళ ఇష్టం ఎంత ఇంటికి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెంచేస్తున్నారు. మీకు ఇల్లు రాలేదా? మాకు మంగళగిరిలో ఇచ్చారన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కోర్టులో వేసారని చెప్పారు. అది పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వాన్ని మారితే బాగుంటుంది అంటారా, ఇది కంటిన్యూ అయితే బాగుంటుందా? కంటిన్యూ అయితే బాగానే ఉంటుంది. అది కంటిన్యూ అయితే బాగుంటుంది. అది కానీ చాలా మంది చంద్రబాబు నాయుడు రావాలి, డెవలప్మెంట్ జరుగుతుంది అని అంటున్నారు. డెవలప్మెంట్ ఉన్నోళ్ళకి డెవలప్మెంట్ అమ్మా, సామాజిక డెవలప్మెంట్ అమ్మా. ఉన్నోడికి డెవలప్, మాకెందుకు డెవలప్? చెప్పే కానీ కిందాకే రాజధాని లేకముందు 3,000 మా ఇంటి, ఇవాళ 6,000. అది రాజధాని అనగానే మాకేమో వచ్చిపోయింది, మాకు అయ్యే కిరాయిలుగా ఇంకా తగ్గిపోయినాయి యాప్లు వచ్చినాయి. కానీ చూస్తున్నారు యాప్ల్లో మీరు. దానివల్ల మీకు బాగా నష్టం వస్తుందా యాప్స్ వల్ల? ఈ ర్యాపిడో అమ్మా 95 రూపాయలు గ్యాస్ కేజీ. 2014 అంతా 65 రూపాయలు గ్యాసు. అప్పుడు ఆనాడే 50-60. ఇవాళ ఇంకా తగ్గిపోయింది. చూస్తున్నారు యాప్ల్లో 40 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేసి దూరాన్ని బట్టి. ఇప్పుడు దూరాన్ని బట్టి ఇష్టం అయినా కనీసం మినిమం ఒక 50-60 రూపాయలు లేకపోతే ఎలాగ ఆటో? మినిమం ఒక 50 అన్నా ఉండాలిగా. ఎక్కడో కిలోమీటర్కి వెళ్ళి ఎక్కించుకుంటున్నాం, అది ఖాళీయేగా. ఇప్పుడు పార్టీ ఇక్కడ ఉండే దారి వేరు కదా. ఇప్పుడు మీరు ఎక్కారనుకో మాకు ఆయన కలిసి వస్తుందిగా, మీకు కిలోమీటర్ వెళ్ళాలి. మరి అది రాసేగా మాకు, అది 8గా. ఇప్పుడు ఆ వారం మాకు 8గా, అది రాసేగా కిలోమీటరు. అది పరిస్థితి.